మార్పు కావాలి, ఇంకేదో సినిమాలు ఏదో కావాలంటున్నారు, అది ఈ సినిమా. ఇది డెఫినెట్గా అందరికీ బాగా కనెక్ట్ అవుద్దని నమ్మి అందరం ఒకళ్ళు నమ్మి మిగతా వాళ్ళ మీద రుద్దురా, ఇది అందరం అలాగే నమ్మి చేసిన సినిమా. డెఫినెట్లీ వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్ టు ఫ్రమ్ ద ఆడియన్సెస్ అంతే. ఐ థింక్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఛాలెంజింగ్. ఇప్పుడు మీరు యువర్ యూజువలీ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్యాన్స్, అంటే ఇది రివర్స్ రోల్ అంటారు చూసారా. సో యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్యాన్స్. నౌ మీరు ఒక ఫ్యాన్ అయ్యి ఒక సూపర్ స్టార్ని ఒక హీరో ప్లేస్లో పెట్టి, వాజ్ ఇట్ డిఫికల్ట్ ఫర్ యూ? అంటే మీరు ఎవరైనా కలిసి తెలుసుకున్నారా అసలు నిజంగా ఏం చేస్తారు ఏంటి, లైక్ హౌ క్రేజీ ఫ్యాన్స్ ఆర్ అబౌట్ దేర్ హీరోస్? సో మీకు ఆ ట్రాన్సిషన్ డిఫికల్ట్గా అనిపించిందా? లైక్ ఐ సెడ్, అదే కొన్ని ఏంటంటే కొత్తగా ఒక పాయింట్ విని ఇదేదో బాగున్నట్టు ఉంది అని చెప్పేసి దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి స్టడీ చేయటం మీరు. ఓకే, ఎప్పటి నుంచో మన లైఫ్లో ఒక థాట్ ఉంటా ఉంటుంది, ఆ థాట్ని కరెక్ట్గా ట్యాప్ అయినప్పుడు ఎస్ దిస్ ద స్టోరీ వాంట్ టెల్ అన్నట్టు ఉంటుంది. సో లాట్ ఆఫ్ క్వశ్చన్స్ దాట్ వర్ ఆన్ మై మైండ్ అంటిల్ నా. అంటే మన కళ్ళ ముందలే ఉంటాయి కానీ ఇదేంటో తెలియదు ఎవరికి కరెక్ట్గా, అంత బ్యూటిఫుల్ ఎమోషన్. సో ఇన్నేళ్ళు సినిమా తీసారు, ఎవరు ఈ పాయింట్ పట్టుకోలేదు ఏంటి అనే ఎక్సైట్మెంట్తో చేసింది. దట్ ఇస్ సంథింగ్ దట్ ఐ ఆల్వేస్ హ్యాడ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద అదర్ సైడ్, ఏంటి నేనేం చేశాను వీళ్ళకి ఏంటి అనేది. సో that question is being answered in this film and it's shown very beautifully that way. అండ్ లాస్ట్లో ఐ సా సూర్యుడు వాటర్ ఇది ఉంటుంది కదా సార్, కలిసారా మీరు లాస్ట్లో? అది చూడండి ఫిలింలో. నేను చాలా 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 స్లోగా నీ నుంచి ఆయన దగ్గరికి సార్ కలిసారా లాస్ట్లో, ఆయన ఒక్క మాట చూడు ఫిలింలో అంగా పారన్నట్టు చెప్పారు. డైలాగ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది, చాలా బాగుంది సార్. ఇట్స్ వెరీ నైస్. అది అలాగే ఉండాలి. కలిసారా లేదా కలుస్తారా. బట్ సార్ మీరు ఇప్పుడు ఐ థింక్ ఐ మీన్ వాజ్ ఇట్ లైక్ సూపర్ స్టార్ నుంచి ఫ్యాన్ వరకు మీకు రియల్గా అలా ఎక్స్పీరియన్సెస్ జరిగినాయా? ఐ మీన్ అందరు స్టార్స్ కు ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అడగండి రామ్ గారిని. సార్ ఆయన నేను అడగకూడదు. పుట్టినప్పుడు సూపర్ స్టార్. ఒకసారి సార్ని ఉపేంద్ర సార్ని కలవటానికి వెళ్ళినప్పుడు ఈ కథ వినగానే ఆయన భలే ఎగ్జైట్ అయ్యి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ అది చెప్తారా? అది చెప్పండి సార్. అది చాలా ఉంటుంది, కోసుకునేది, టాటూ వేసుకునేది, ఇదన్నీ. ఇది ఒక్క ఫ్యాను ఉపేంద్ర ఫిలింని, ముగ్గురు వెళ్తూ ఉంటారంట. ఒకరికి ఇంట్రెస్ట్ లేదు, వద్దురా అంటే ఇంకొకరు చూడాలి నీ ఫిలింని తీసుకుని వెళ్ళాడు. ఫిలిం చూసిన తర్వాత వాళ్ళిద్దరికి అర్థం అవ్వలేదంట, ఈతనికి అర్థమైంది. తర్వాత నేను ఇంకొకసారి వెళ్తామంటే నాకు చాలు ఒకసారి అర్థమైంది అని వెళ్ళిపోయాడంట. తర్వాత అతను నన్ను కలిసింది ఆఫ్టర్ 10 years. ఫిలిం చూసి తర్వాత 10 years తర్వాత ఒక బిగ్ పబ్లికేషన్ ఓపెన్ చేసి నా మీద బుక్ రాసి ఆ బుక్ తీసుకొని ఇచ్చి ఇది స్టోరీ చెప్పాడు. అబ్బా సార్ నేను ఎప్పుడో ఎన్నిసారి మీట్ చేశానో నేను ఇది చెప్పలేదు, ఈ